ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రస్తుతం అమలవుతున్న కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు దశరథ రామయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీవితాల్లో చీకటి రోజన్నారు. సిపిఎస్, జీపీఎస్, యూపీఎస్ పెన్షన్ విధానాలను రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. పెన్షన్ అనేది ఉద్యోగులకు వేసే భిక్ష కాదని అది ఉద్యోగుల హక్కు అన్నారు. అనంతరం ఆ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి హజరతయ్య మాట్లాడుతూ జీవో నెంబర్ 117ను వెంటనే రద్దు చేయాలన్నారు. అలాగే ఎంటీఎస్ టీచర్లను క్రమబద్ధీకరించాలన్నారు. పెన్షన్ విధానాల పట్ల ఒక్కో ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టి ఉద్యోగస్తుల జీవితాల్లో ఆటలాడడం సరికాదన్నారు. అలాగే ఐఆర్ను వెంటనే అమలు చేయడంతో పాటు పీఆర్సీ కమిటీను నియమించాలన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాలను అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. రద్దు చేయాలి రద్దు చేయాలి టీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి. we want justice వద్దు వద్దు టీపీఎస్ వద్దు 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 టీపీఎస్ వద్దు ముద్దు ఓపీఎస్ ముద్దు ముద్దు ఓపీఎస్ ముద్దు ముద్దు ఓపీఎస్ ముద్దు కావాలి కావాలి. నా పేరు దశరథ రాములు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సిపిఎస్, యూపీఎస్ రద్దు చేయాలని చెప్పి ఈరోజు అన్ని పాత తాలూకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ పెన్షన్ స్కీమ్ని సాంప్రదాయ పెన్షన్ రద్దు చేసి ఎన్పిఎస్ని 2004లో ప్రవేశపెట్టింది. ఈ 2004లో ప్రవేశపెట్టిన తర్వాత ఆనాడే ఏపీటీఎఫ్ వ్యతిరేకించింది. తర్వాత ఇది ఏమాత్రం ఆమోదం కాదని చెప్పి నిరసన ద్వారాలు అప్పటి నుంచి 2004 నుంచి కూడా ఉద్యోగుల నిరసన ద్వారాలు వస్తూనే ఉన్నాయి. కాలక్రమేణా పేర్లు మార్చుకుంటూ సిపిఎస్ నుంచి జీపీఎస్ వచ్చింది. దాన్ని కూడా మనం వ్యతిరేకించాం. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ యూపీఎస్ని మార్పు తీసుకొచ్చింది. దీనిలో కూడా నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా సాంప్రదాయ పెన్షన్ ఓపీఎస్ని అమలు చేయాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగి యొక్క జీతంలో కాంట్రిబ్యూషన్ ఇచ్చేది లేదు. మాకు అదే పాత పద్ధతి కొనసాగించాలని చెప్పి మీరు ఎన్ని పేర్లు మార్చుకున్నా, సిపిఎస్ నుంచి యూపీఎస్ నుంచి ఎన్ని పేర్లు మార్చుకున్నా మేము ఆమోదించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని చెప్పి అన్ని పాత తాలూకా కేంద్రంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ రద్దు అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు ఈ సిపిఎస్లో కొన్ని జీవోలు అమెండ్మెంట్ చేసినప్పటికీ కూడా మేము ఏది కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. పాత విధానం కొనసాగేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా, మొన్న ఆగస్టు నెలలో ప్రవేశపెట్టింది. ఇది 2025 ఏప్రిల్ నుంచి అమలవుతుందని చెప్పింది. మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం మేము యూపీఎస్ విధానాన్ని ఇప్పటికి అమలులోకి తెస్తామని చెప్పి వాళ్ళ శాసనసభలో వాళ్ళు తీర్మానం చేశారు. ఇది ఒక్కొక్క విధానంగా అన్ని రాష్ట్రాలు కూడా మళ్ళీ యూపీఎస్ విధానాన్ని కొనసాగిస్తాయి. కాబట్టి ఈ మొదట్లోని మేము ఆదిలోనే ఆ రోజు సిపిఎస్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నామో ఈ రోజు యూపీఎస్ని కూడా అదే విధంగా వ్యతిరేకించి ఇది ఓపీఎస్ వచ్చే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫ్యామిలీ పెన్షన్ కింద ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో రూపాయి కూడా ఉద్యోగి యొక్క డబ్బులు పట్టుకునేటటువంటి పరిస్థితి ఓపీఎస్లో లేదు. కానీ ఇక్కడ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కానీ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఉద్యోగస్తుడు చనిపోతే దానిలో ఉన్నటువంటి 60% మాత్రమే ఉద్యోగస్తుడికి ఇచ్చి మిగిలిన 40%ని బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ వచ్చిన వడ్డీతో ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ స్కీమ్లో జరుగుతుంది. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం, ఎప్పుడైనా కూడా ఒక తీవ్రమైన ఉద్యమాలు రావాలి అంటే చిలికి గాలివానగా పెను తుఫానుగా మారేటువంటి పరిస్థితిని కల్పించుకోకముందే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో నేషనల్ పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ అనేటటువంటి ఒక పెద్ద యూనిటీ ఉంది. ఆ యూనిటీతో డిస్కస్ చేయండి. ఏం చేయాలో ఆలోచించి పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే తీసుకురావాలి.
అలా పాత పెన్షన్ విధానాన్ని మేము తీసుకురాలేము అన్నప్పుడు గతంలో 7 రోజుల్లో సంతకం పెట్టాలన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సంతకాలు పెట్టలేని పరిస్థితుల్లో సాంకేతిక కారణాలని చెప్పి ఆయన తోకముడుచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో పాదయాత్రలో తప్పనిసరిగా ఒక కమిటీని నేను కాన్స్టిట్యూట్ చేస్తాను, ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీతో నేను చర్చించి తప్పనిసరిగా ఒక 6 నెలలు లేదా సంవత్సరంలోగా మీ అందరికీ ఒక నిర్ణయమైనటువంటి ఒక చక్కటి పరిష్కారం జరిగేటువంటి అంశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ కాలేదు. మేమేమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అనడానికి మేము దాన్ని అంగీకరిస్తున్నాం, మేము వ్యతిరేకించడం లేదు. కాబట్టి ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగి కానీ ఆర్థిక పరమైన అంశాల జోలికి ఎక్కడ కూడా మేము వెళ్లకుండానే మా తాలూకు ప్రభుత్వం ఏ విధంగా పాఠశాలను ఇబ్బంది పెట్టి పాఠశాలను నిర్వీర్యం చేసి గతంలో చేసినట్లుగానే ఇప్పుడు కూడా పాఠశాల వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది, వీటి మీదనే మేము పోరాటం చేస్తుంటే దీని తాలూకు చీకటి రోజు గురించి ఇంత దుర్మార్గమైనటువంటి సెప్టెంబర్ 1 భారతదేశ చరిత్రలోనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ కళ్ళనీళ్లు పెట్టుకుని రోధించేటటువంటి రోజు తెలిసి కూడా కనీసం చర్చించకుండా వీటి గురించి కనీసం మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు పాలక